Hello and welcome to the One India Pod View. Joining me today is former DGP and MP from the Bapatla Parliamentary Constituency, someone who's recently been elected as a part of the panel of chairpersons of the Lok Sabha, Mr. Krishna Prasad. Hello, sir. Hello. Welcome to One India. మొట్టమొదటిగా మిమ్మల్ని నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక డీజీపీగా ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ గెలుచుకున్న తర్వాత మీరు తెలంగాణ బీజేపీ నుంచి ఏపీలో బాపట్లలో కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేసేదాకా అండ్ ఇవాళటి రోజు మీరు రీసెంట్లీ లోక్సభలో స్పీకర్ చైర్ మీద కూడా కూర్చున్నారు. ఈ జర్నీ ఎలా ఉండింది సార్? అంటే ఎలా జరిగింది ఫస్ట్ అయితే, అండ్ మీ డెసిషన్స్ మీరు ఎందుకు తీసుకున్నారు, అండ్ వై ద ట్రాన్సిషన్ ఫ్రమ్ బీజేపీ టు టీడీపీ? వై డిడ్ యూ టేక్ దట్ కాల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను 1986లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఆంధ్రప్రదేశ్ కార్డర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కార్డర్ ఇచ్చిన తర్వాత ఒక ఐపీఎస్ అధికారిగా, ఏఎస్పీగా, అడిషనల్ ఎస్పీగా, ఎస్పీగా అన్ని జిల్లాల్లో పనిచేశాను. నేను నా సర్వీస్ స్టార్ట్ అయింది గోదావరి జిల్లాలో ఏఎస్పీ అండర్ ట్రైనింగ్, నల్గొండ జిల్లాలో ఏఎస్పీ ప్రొబేషనర్, కామారెడ్డిలో ఏఎస్పీ, నిజామాబాద్లో అడిషనల్ ఎస్పీ, కర్నూలులో కమాండెంట్ బెటాలియన్, నెల్లూరు జిల్లా ఎస్పీని, విశాఖపట్నం జిల్లా ఎస్పీని, గుంటూరు జిల్లా ఎస్పీని, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ని, డిఐజీగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం 4 జిల్లాలకి డిఐజీగా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ విశాఖపట్నం రేంజ్ డిఐజీగా వచ్చినప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్ని ప్రాంతాల్లో పనిచేసిన తర్వాత నేను తెలంగాణనా, ఆంధ్రానా, తెలంగాణనా? ఐ బిలాంగ్ టు ద కంట్రీ. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని మీరు కవర్ చేశారు మీ సర్వీస్ టెన్యూర్లో. రైట్ సార్, సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి పార్టీ పరంగా ఏం చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ 5 ఏళ్లలో, దాంట్లోకి వెళ్ళే ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మీ ఫస్ట్ టర్మ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. రైట్. ఒక ఎంపీ లాగా మీ విజన్ ఏంటి? ఇంతకుముందు మీరు చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు, యుఎన్ లాంటి ఆర్గనైజేషన్స్లో అవి పబ్లిష్ అయ్యాయి. చైల్డ్ ట్రాఫికింగ్ గురించి మీరు రాశారు. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ దొరకని పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్కూల్ సిస్టమ్ నుంచి బయట ఎవరైతే ఉంటారో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2006లో మీరు ఈ పేపర్ పబ్లిష్ చేస్తున్నారు. అలాంటి ఇష్యూస్లో ఇంతకుముందు మీరు ఉన్నారు కాబట్టి, అండ్ మీకు ఫస్ట్ హ్యాండ్ లా అండ్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టేట్ పోలీస్ని హెడ్ చేశారు. మీ విజన్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నెక్స్ట్ 5 ఏళ్లలో ఏముండబోతుంది, అండ్ బాపట్లని ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసుకుంటే బాపట్ల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. అటు నక్సలిజం కానివ్వండి, ఇటు ట్రాఫికింగ్ కానివ్వండి, రెండిటికి 2 ఫేసెస్ ఉన్నాయి. ఒకటి లా అండ్ ఆర్డర్ ఫేస్ ఉంది, ఇంకోటి సోషో ఎకనామిక్ కండిషన్స్ మీద ఉంది. సో వన్ ఈజ్ లీడింగ్ టు ద అదర్. సో బ్రాడ్లీ సోషో ఎకనామిక్ కండిషన్స్ ఆర్ లీడింగ్ టు ద ప్రాబ్లమ్స్. So if you don't solve the actual reason for the illness and only trying to rub an ointment, that is not a solution. సో హ్యూమన్ ట్రాఫికింగ్ వరకు వచ్చేసరికి నేను ఫస్ట్ హ్యాండ్ రీసెర్చ్ చేశాను. చాలా లోతుగా వెళ్ళి, అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా ఉన్నాను. చాలా లోతుగా వెళ్ళి రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత కనుక్కున్నవి చాలా విషయాలు కనుక్కున్నాను. చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే, ఆ రోజుల్లో ఎవరైతే రెడ్ లైట్ ఏరియాస్ అనేవాళ్ళు అమ్మాయిలు ఉన్నారో, వాళ్ళని చాలా వల్గర్గా ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 294 అని పిలిచేవాళ్ళు, ప్రాస్టిట్యూట్ అని పిలిచేవాళ్ళు, ఫర్గెటింగ్ దట్ దే ఆర్ యాక్చువల్లీ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్. సో నేను చేసిన రీసెర్చ్, నేను రాసిన పుస్తకం తర్వాత మొత్తం పారాడైమ్ షిఫ్ట్ అయ్యింది. వాట్ సొసైటీ కాల్డ్ యాజ్ ప్రాస్టిట్యూట్, మై బుక్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ ద ఎంటైర్ థింగ్. పారాడైమ్ షిఫ్ట్ చేసి దే ఆర్ నౌ బికమ్ విక్టిమ్స్. ఎప్పుడైతే పోలీస్ ఆ రోజుల్లో 294 అని చెప్పి వీళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు, నా పుస్తకం తర్వాత మొత్తం దేశమంతటా మారిపోయింది. మై బుక్ హ్యాస్ చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ. They are now recognized as victims. Instead of arresting them and harassing them, they are rescued and rehabilitated.
So I raise a fundamental question in my book. Why are we not treating them as human beings? Why are we not giving them right rehabilitation? Where is a rehabilitation fund? Why are we not enabling them to join the mainstream society? My argument remains by and large the same as with respect to the Nexals. What are we doing to enable them to join the mainstream of life? జనజీవన స్రవంతిలో కలవడానికి మనం ఏం చేస్తున్నాం? రెండు అంశాల్లో బై అండ్ లార్జ్ ఒక ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఫర్ సమ్ రీజన్, అది ఎవరు తప్పైనా కావచ్చు, పర్టికులర్లీ ట్రాఫికింగ్ వచ్చేసరికి వాళ్ళ తప్పేమీ లేదు. ట్రాఫికర్స్ ఎవరైతే ఉన్నారో, మాఫియా ఎవరైతే ఉన్నారో, క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాఫికింగ్ చేశారు. సో వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని జైల్లో పంపించాలని నా పుస్తకంలో రాశాను. ఆ పారాడైమ్ షిఫ్ట్ ఈజ్ నౌ టోటల్లీ అగ్రీడ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. సో బేసిక్లీ ఏంటంటే జనజీవన స్రవంతిలో కలవడం, కలిసి అవకాశం కలిగియడం, ఆపర్చునిటీ, అవకాశం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నౌ లెట్ us come back to what should be done for the society. These are two very, very specific cases in the society. ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుని మళ్ళీ let us explore that, enlarge that canvas and look at the entire society. Why is our youth not working? Why is our youth on the streets? Do you want our youth to be on the streets, unemployed? Particularly if you look at the demographic dividend in the country, 50% of your total population is already in the youth region, age group wise. They are in the productive age. That is the age where you should go to a factory or to an office or do some services. Basically meaning that you should work and earn for your family. And all these people have got nuclear families, small families, maybe a spouse or one or two kids at home. Who is going to give them nourishment? Nourishment food ఎవరు ఇస్తారు? మంచి ఆహారం ఇవ్వాలా, మంచి పోషకాహారం ఇవ్వాలా, వాళ్ళకి మంచి బట్టలు కుట్టియాలా, వాళ్ళకి మంచి స్కూల్లో విద్యాభ్యాసం కలిగించే అవకాశం ఇవ్వాలా, ఆ తర్వాత ఒక సెల్ఫ్ డిగ్నిటీ, ఒక హ్యూమన్ రెస్పెక్ట్తో బతికే ఆ అవకాశాన్ని కలిగించాలి. ఆ నెక్స్ట్ జనరేషన్కి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఈ జనరేషన్కి ఫస్ట్ మనం ఆపర్చునిటీ ఇవ్వాలి. ప్రతి చోట నేను వాడుతూనే ఉంటాను ఈ పదం, ఆపర్చునిటీ, ఆపర్చునిటీ, ఆపర్చునిటీ. అవకాశం, అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినందుకే కదా ఒక అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది. అవకాశం ఇచ్చినందుకే కదా నీరజ్ చోప్రా ఈరోజు గోల్డ్ మెడల్ కోసం మన భారతదేశం గురించి తరఫున పోరాడుతున్నాడు. అతనికి అవకాశం ఇవ్వకపోతే ఎలా వచ్చేది మనకి గోల్డ్ మెడల్? సో అవకాశం అనేది ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రైట్. మీరు ఇప్పుడు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మీరు ప్రస్తావించారు. ఇది నా పుస్తకంలో రాశాను. 2006లో నేను ఏం చెప్పానంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది సంవిధానంలో, భారత కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఫండమెంటల్ రైట్ అని రాసి ఉంది. ఆర్టికల్ 21లో ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఫండమెంటల్ రైట్గా కాన్స్టిట్యూషన్లో ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేసింది. కానీ ఆ రోజు సర్వే చేస్తే అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ పబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్, 30 crore children were not having access to the school on that day. So that's a violation of fundamental right. అండ్ అప్పటికి ఏ ప్రభుత్వం అయితే భారతదేశంలో ఉందో వాళ్ళు చాలా దశాబ్దాలుగా రూల్ చేస్తూ వస్తున్నారు. సో 30 కోట్ల పిల్లలు మొత్తం యావత్ భారతదేశంలో స్కూల్ ఎడ్యుకేషన్కి కానీ, అందుబాటు కానీ, ఆపర్చునిటీ కానీ, అవకాశం లేదు. వేరాజ్ అది ఫండమెంటల్ రైట్ అది. సో ఆ ఫండమెంటల్ రైట్ని ఎవరు వయలేట్ చేశారు? తల్లిదండ్రుల, పిల్లల? కాదు, ప్రభుత్వాలు ఫండమెంటల్ రైట్ని వయలేట్ చేశారు, విచ్ ఇస్ రాంగ్. సో దేర్ ఫోర్ ఐ ఆర్గ్యూడ్ దట్ దేర్ షుడ్ బి అన్ యాక్ట్. సో దాని ఫలితాన 2006లో నేను పుస్తకం రాశాను. లాబింగ్ చేసుకుంటూ 2009లో
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మన పార్లమెంట్లో పాస్ చేయడం, అది యాక్ట్ అవ్వడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఎన్ని వేలాది స్కూళ్ళు మన భారతదేశంలో తెరిచారు, సిలబస్ ఇంప్రూవ్ అయింది, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, అన్నీ బాగున్నాయి. బట్ స్టిల్ ఇన్ వన్ ఏరియా ఐఎమ్ నాట్ హ్యాపీ. వన్ ఏరియా ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్. ఐ వాంట్ టు స్ట్రగుల్. ఐ విల్ లాబీ. ఏమిటి అంటే సెక్షన్ 12 ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద పిల్లలకి అవకాశం, ఆపర్చునిటీ అని నేను మాట్లాడుతున్నాను. ఆ సెక్షన్ కింద కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ స్కూల్స్లో ఏమంటాం మనం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది అంటాం. అంటే పెద్ద పెద్ద కుటుంబాల పిల్లలు, రిచ్ పీపుల్, రిచ్ కిడ్స్ విల్ స్టడీ ఇన్ ద కార్పొరేట్ స్కూల్స్. సో దే విల్ గ్రో. ఎస్, దే షుడ్ గ్రో. దే షుడ్ గ్రో. బట్ ది సొసైటల్ డివైడ్, ద సోషల్ డివైడ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎందుకంటే వీళ్ళందరూ మీరు గవర్నమెంట్ స్కూల్కి పోండి అని చెప్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఫీజులు కడుతున్నారు కాబట్టి కార్పొరేట్ స్కూల్లో వీళ్ళు చదవాలి అంటాం. గుడ్, నైస్. ఆ తర్వాత వాళ్ళు అమెరికా పోతారు, అమెరికా పోయి చదువుకొని మళ్ళీ రిటర్న్ వస్తారో అక్కడే ఉంటారో వాళ్ళ ఇష్టం. కానీ ఈ కార్పొరేట్ స్కూల్లో మరి చదవడానికి ఆపర్చునిటీ, నేను అర్హత అనట్లేదు, రైట్ అనట్లేదు, ఆపర్చునిటీ మరి ఈ పిల్లలకి ఇవ్వాలా వద్దా? సో సెక్షన్ 12 అది రాసుంది. స్పెషలీ ఎప్పుడు అంటే రెండు ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్లో చాలా క్వాలిటీ డిఫరెన్స్ ఉంది. ఇవాళ రోజు యాక్సెప్ట్ చేయాల్సిన మాట ఏంటంటే సార్, ఒక గవర్నమెంట్ స్కూల్ ఒక కార్పొరేట్ స్కూల్కి మనం కంపేర్ చేసుకుంటే ఐడియల్ సిచ్యువేషన్లో క్వాలిటీ డిఫరెన్స్ అనేది ఉండొద్దు. కాకపోతే ఇవాళ ఉంది అనేది ఒక ఫ్యాక్ట్. మీరు తెలుగు రాష్ట్రాలలో చూస్తే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కార్పొరేట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్ ఇంతనే ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ గో టు అదర్ స్టేట్స్, నేను పేర్లు చెప్పను, చాలా బ్యాక్వర్డ్గా ఉంటాయి. కార్పొరేట్ స్కూల్ ఇక్కడ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఉంటాయి. అసలు స్కూల్ బిల్డింగ్ ఉందా లేదా, టీచర్ ఉన్నారా లేదా, టీచర్ ఉంటే వస్తున్నారా లేదా, వర్షం పడితే స్కూల్లో నీళ్ళు నిండిపోయి ఉంటాయి. ఆ టీచర్ క్వాలిఫైడా కాదా చదువు చెప్పడానికి ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇట్లాంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. సో దేర్ ఫోర్ సెక్షన్ 12 కింద ఏదైతే ఇది ఉందో దీన్ని పాటిస్తున్నారా లేదా, ఎన్ని కార్పొరేట్ స్కూల్స్లో ఎంతమంది డిప్రైవ్డ్ చిల్డ్రన్కి, పువర్ చిల్డ్రన్కి ఫ్రమ్ వీకర్ స్టేట్ ఆఫ్ సొసైటీ వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వాలని ఏదైతే చట్టంలో రాసుందో చేస్తున్నారా లేదా, దీన్ని ఎవరు మానిటర్ చేస్తున్నారు, ఎవరు ఎన్ఫోర్స్ చేస్తున్నారు. సెకండ్, దట్ ఈస్ మై కన్సర్న్ రైట్ నౌ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ మ్యాటర్. సెకండ్ ఆస్పెక్ట్ సార్, ఇప్పుడు మీ పొలిటికల్ జర్నీలో ఫస్ట్ స్టెప్ గురించి మనం మాట్లాడుకున్నాము, దట్ ఈస్ యూ డిసైడింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ బాపట్ల. అక్కడ ఒక ఆబ్వియస్ క్వశ్చన్ చాలామంది రేజ్ చేశారు. ఒకవేళ మీకు ఆంధ్రప్రదేశ్ వచ్చి బాపట్ల కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేద్దామని అనుకుంటే బీజేపీ టికెట్ మీద కూడా చేయొచ్చు కదా. వై ఈజ్ ఇట్ దట్ యూ చోస్ టు చేంజ్ యువర్ పార్టీ? తెలంగాణ బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్లో మీరు టీడీపీలోకి రావడం జరిగింది. చాలామంది ప్రకారం ఆ ట్రాన్సిషన్ అనేది చాలా ట్రికీ థింగ్, చాలా కష్టమైన పరిస్థితిలో పడిపోయారు అనుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అండ్ రెండు పార్టీల్లో ఎవరిని ఏమంటారంటే ఎవరిని కష్టపెట్టకుండా మీకు ఈ ప్రాసెస్ ఎలా చేశారు? సో చాలా మంచి పదం వాడారు. ఎవరిని పెట్టకుండా ఎవరు మనసుకి చాలా స్మూత్గా ట్రాన్సిషన్గా అక్కడికి వెళ్ళాము, పోటీ చేసాము, గెలిచాము. ఎన్ని ఓట్లతో గెలిచాము? 2 లక్షల ఓట్లతో గెలిచాము. 2,08,301 ఓట్స్తో గెలిచాం. ఎందుకంటే ప్రజలు ఒకటి గ్రహించారు. సో నంబర్ 1 యాజ్ ఇట్ ఈస్గా వేవ్ ఉండింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వేవ్ ఉంది, కూటమి వేవ్ ఉంది. రెండవది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఇది కూటమి మిత్రపక్షాలు. నాకు మీరు బయట నుంచి చూస్తున్నారు కానీ చాలా డిఫరెన్స్ చూస్తున్నారు, నాకేమి డిఫరెన్స్ కనిపించలేదు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద సేమ్ అలయన్స్, కూటమిలో ఉన్నారు. ఇది ప్రీ ఎలక్షన్ కూటమి, ఇది పోస్ట్ ఎలక్షన్ కూటమి కాదు, ప్రీ ఎలక్షన్ కూటమి. బై అండ్ లార్జ్ ద థాట్ ప్రాసెస్, ద ఈథోస్, ద మేనిఫెస్టోస్, దే ఆర్ ఆల్ గోయింగ్ టుగెదర్. అండ్ ఆ జంక్షన్లో సార్, సారీ టు ఇంటరప్ట్ యూ, 23 నుంచి 124 అండ్ ఎంపీలలో కూడా మనం నంబర్స్ చూసాం. ఎనీవే, టు ఎన్ ఎక్స్టెంట్ కెన్ వీ సే దిస్ వాజ్ టీడీపీస్ డ్రీమ్ స్క్రిప్ట్. అది కూడా
వేర్ టుడే ఇవాళ రోజు టీడీపీ ఎంపీలు అయితే యూనియన్ గవర్నమెంట్కి ఇస్తుందో అది ఏ పార్టీ ఇవ్వట్లేదు. సో టు అన్ ఎక్స్టెంట్ టీడీపీ సెకండ్ ఇన్ కమాండ్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, ద బిగ్గెస్ట్ ally ఆఫ్ ద బీజేపీ అట్ ద సెంటర్. Pre-elections, ఒకవేళ if there was a dream script for the TDP, is it what this is? See, we cannot predict so precisely before the elections. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గురించే వస్తే కౌంటింగ్ కంటే ముందే జగన్ గారు మాకు 151 వస్తాయని చెప్పారు. అండ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఆయనే పొరపడ్డాడు, ఆయనే ప్రజల పల్స్ తెలుసుకోలేకపోయాడు. సో ప్రీ ఎలక్షన్, ప్రీ పోలింగ్ అండ్ పోలింగ్ అయిన తర్వాత కూడా పోస్ట్ పోల్ సర్వేస్ కూడా చాలా చెప్తూ ఉంటారు చాలామంది. ఆయన చాలామంది పొరపాటు పడ్డారు. అంటిల్ యూ కంప్లీట్ యువర్ కౌంటింగ్ నథింగ్ ఈజ్ క్లియర్, అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో తెలుగు ప్రజలు ఇన్ని రోజులు కడుపులో దాచుకుని ఒకరి మీద ప్రేమ కావచ్చు, ఇంకొకరి మీద క్రోధం కావచ్చు, కోపం కావచ్చు, కడుపులో దాచుకుని ఫైనల్గా ఈవీఎంలో చూపించారు. మామూలుగా చూపించలేదు, చాలా ఎక్స్ట్రీమ్గా పోయి చూపించారు ఆ కోపాన్ని. వాళ్ళకి కావాల్సింది ఏంటి? సురక్షితము, అభివృద్ధి, ప్రగతి. ఆ మూడు లేవు. ఆ మూడు కోరుకున్న తెలుగు ప్రజలు ఎప్పుడు తెలుగు ప్రజలు శాంతియుతం కోరుకుంటారు. కక్షలు, కుట్రలు, కృతంతాలు, కుట్రలు, మర్డర్లు, ఇవన్నీ దే డోంట్ లైక్ ఇట్. మీరు దాంతోనే పాలన చేస్తా అంటారు, అది ఎట్లా? సో దే డోంట్ లైక్ ఇట్, దే త్రో యూ అవుట్. నేను అక్కడికి నెక్స్ట్ వస్తున్నాను సార్. ఇప్పుడు మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి 151 నుంచి 11 అనేది ఏ సర్వే ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. చాలా సర్వేలు 40, 50, 70 అక్కడ ఆగాయి, కొన్ని 30 కూడా ఉన్నాయి. కానీ 151 to 11 అనేది ఇట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ బై ఎనీబడి ఇంక్లూడింగ్ పీపుల్ విద్ ఇన్ ద పార్టీ. ఆ జంక్చర్లో ఒక టర్మ్ వాడుతున్నారు చాలామంది, ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా కాదు, ఇది అవుట్ రైట్ రిజెక్షన్ ఫ్రమ్ ద పబ్లిక్. అంటే మాకు ఈ మనిషి మాత్రం పవర్లో వద్దు అనే ఒక కాన్సెప్ట్. మీ ప్రకారం వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే 99.9% స్కీమ్లు మేమైతే ప్రామిస్ చేసామో మా మేనిఫెస్టోలో మేము అన్నీ పూర్తి చేసాం. ఆ 0.1% కూడా నాకు తెలిసి లిక్కర్ బ్యాన్ చేయలేదు కాబట్టి దే క్లెయిమ్ దట్ 99% వీ హ్యావ్ ఫుల్ఫిల్డ్. అదే జంక్చర్లో చాలా స్కీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది, స్టేట్ ఫైనాన్షియల్ పరిస్థితి కూడా దానివల్ల దిగజారడం జరిగింది. ఇంత పెద్ద క్లెయిమ్ చేస్తున్నప్పటికీ ఇంత పెద్ద రిజెక్షన్ ఎందుకు ఫేస్ అయిందంటారు మీరు? అండ్ వాట్ ఆర్ ద టాప్ 3 రీజన్స్ దట్ వర్క్డ్ ఫర్ ద టీడీపీ? వాట్ డింట్ వర్క్ ఫర్ వైఎస్ఆర్సీపీ అండ్ వాట్ వర్క్ ఫర్ ద టీడీపీ? ఓటమి గెలుపుకి కారణాలు ఏదైతే మనం మాట్లాడుకుంటూ ఉంటామో, ఇట్ ఈజ్ అ హ్యాబిట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ అండ్ మీడియా టు సింప్లిఫై ఎ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఒక పెద్ద కాంప్లెక్స్ సిచ్యువేషన్ తీసుకుని సింప్లిఫై చేసి దీనివల్లే అని చెప్తారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు తెలుగు ప్రజలు కోరుకునేది ఏంటి? సురక్షణ, సంరక్షణ, ప్రగతి, అభివృద్ధి. దీంట్లో 2 నెగిటివ్ పదాలు ఉన్నాయి, 2 పాజిటివ్ పదాలు ఉన్నాయి. సో నాకు సురక్షణ, సంరక్షణ అనేవి నెగిటివ్, అది లేనప్పుడు మరి మీరు ఎందుకండి నాకు? రెండవది, ఈ 2 లేనప్పుడు అభివృద్ధి ఇచ్చినా నాకేం లాభం? సురక్ష లేనప్పుడు అభివృద్ధి నాకు నా బిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే వస్తుందో తిరిగి వస్తుందో లేదో నాకు తెలియదు. మీరు నాకు అన్నీ ఇచ్చి లాభం ఏంటి? మీరు డబ్బులు ఇచ్చి లాభం ఏంటి? గ్యాస్ కుక్కర్ ఇచ్చి లాభం ఏంటి? సో అండ్ రెండవది, లా అండ్ ఆర్డర్ లేనప్పుడు మీరు రోడ్లు వేయగలుగుతారా? అభివృద్ధి చేయగలుగుతారా? ఇల్లులు కట్టగలుగుతారా? మీలో కరప్షన్ ఉన్నప్పుడు, మీ ఎమ్మెల్యేల దగ్గర కరప్షన్ ఉన్నప్పుడు 6 లక్షల ఇల్లు కడతామని చెప్పిన వాళ్ళు మీరు, దాంట్లో యాక్చువల్లీ కనీసం 3 లక్షలు పోతాయి ఇల్లు కట్టడానికి. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి. రెండవది వచ్చేసి అభివృద్ధి అనేది ఏంటి అని అది ఎవరికి తెలుసు? ఇర్రివర్సిబుల్ గ్రోత్, ఇర్రివర్సిబుల్ డెవలప్మెంట్ ఎవరు తీసుకురాగలుగుతారు అనేది ప్రజలు బాగా గమనించారు.
ఇద్దరికీ అవకాశం ఇచ్చారు, ఇద్దరిని కంపేర్ చేశారు. ఇద్దరిని కంపేర్ చేసి నేను చెప్పిన ఈ 4 అంశాల్లో 2 నెగిటివ్ ఉన్నాయి, 2 పాజిటివ్ ఉన్నాయి. 4ట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే మన తగువైన ముఖ్యమంత్రి గారు అని నిర్ణయించుకుని అందుకే స్వీపింగ్ మెజారిటీతో గెలిపించారు. సార్ మీరు మాజీ డీజీపీగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ఒక చాలా పాపులర్ సబ్జెక్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో 2 విషయాల మీద. ఒకటి నిన్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారిని పాబ్లో ఎస్కోబార్తోని కూడా కంపేర్ చేశారు. ఏమన్నారంటే గంజాయి ట్రేడ్ ఇంకా డ్రగ్స్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇట్ ఫ్లరిష్డ్ అండర్ ద ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ టు అన్ ఎక్స్టెంట్ యాక్షన్ వాజ్ నాట్ టేకెన్. అంటే ఎవరు యాక్షన్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలో అది తీసుకోలేదు. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ఏదైతే ఎలక్షన్ల రిజల్ట్స్ తర్వాత మనకి వైలెన్స్ అనేది కనిపించిందో కానీ అఫీషియల్ ఫిగర్స్ ఆఫ్ ద పోలీస్ వచ్చేసరికి మాత్రం 5 జరిగాయని ఉన్నాయి. దట్ 2 పోలీస్ రికార్డ్స్ క్లెయిమ్ 3 of them బిలాంగ్ టు ద టీడీపీ, 2 బిలాంగ్ టు ద వైఎస్ఆర్సీపీ. ఒక సిటిజన్ లాగా ఒక ఓటర్ లాగా ఇవాళ మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీకు ఏం చెప్దాం అనుకున్నారు? ఎందుకంటే 2 పార్టీలు 2 రెస్పాన్సిబుల్ పార్టీలు కానీ ఇంత డిఫరెంట్ వర్జన్స్ 2 పార్టీల నుంచి వచ్చేసరికి ఒక సిటిజన్ ఏం అర్థం చేసుకోవాలి దీని నుంచి? అండ్ ఎక్కడ లా అండ్ ఆర్డర్ మెషినరీ తప్పిపోయింది మీ ప్రకారం? వేర్ డిడ్ ఇట్ గో రాంగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ తప్పుపోలే, ఇట్ ఈస్ ఆన్ ద ట్రాక్. రెండవది వచ్చేసి ప్రజలు ఏమడుగుతున్నారంటే సరే జగన్ గారు మీరు అంటున్నారు 36 మర్డర్లు జరిగాయి అంటున్నారు, మరి ఆ లిస్ట్ అయితే చూపించండి. ఈ 36 మర్డర్ కేసుల్లో చనిపోయింది ఎవరు, వాళ్ళ పేర్లు చెప్పండి. ఈ 36 మర్డర్ కేసులో ఎవరు నిందితులు ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పండి. వై ఆర్ దే నాట్ రిలీజింగ్ దట్ లిస్ట్ ఇఫ్ దే హ్యావ్ ఇన్ఫర్మేషన్? ఓకే, నౌ లెట్ us go to the NCRB data, not even TDP data. NCRB డేటా పోయి తీస్తే మనకి గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఒక ట్రెండ్ ఉందో, ఒక కర్వ్ ఉందో, మర్డర్ కావచ్చు, అటెంప్ట్ మర్డర్ కావచ్చు, కర్వ్ కావచ్చు, దాంట్లో సడన్ రైజ్ ఏం లేదు లాస్ట్ 60 డేస్లో. ఇట్ ఈస్ ద సేమ్ కర్వ్, దర్ ఇస్ నో చేంజ్. దర్ ఇస్ నో చేంజ్ టు సే దట్ లా అండ్ ఆర్డర్ ఈజ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. Number 1. So what you are telling is lies, absolute lies. Second, now you take murder and attempt murder. NCRB data says there are 4 political murders in the last, from 4th June onwards. 4th June actually 12th June nunchi man leka vedal, but still don't worry, don't get into the semantics. After counting ఏంటి అని చూసుకుంటే there are 4 political murders. In these 4 political murders, 3 people who died out of 4 people, 3 people who died are from TDP. 1 person who died is from YCP. So who has committed more murders? Who is taking law and order into their hands? Now you take attempt murder. Attempt murder లో 27 cases NCRB డేటాలో ఉన్నాయి. ఆ 27 కేసెస్లో నిందితులు ఉన్న కేసులు ఎన్ని ఎవరివి అని చూస్తే 18 కేసుల్లో వైసీపీ నిందితులు ఉన్నారు, 9 కేసుల్లో టీడీపీ వాళ్ళు నిందితులు ఉన్నారు. 18, 9, 18, 9 డబుల్. ఎవరు లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకున్నారు? ఈ డేటా చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఈ 9 కూడా ఎందుకు ఉన్నాయి? టీడీపీ నో, నాట్ కరెక్ట్, వీ హ్యావ్ కమ్ టు పవర్, మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఐ డోంట్ లైక్ దిస్. ఇవి ఉండకూడదు. అందరూ ఇమీడియట్గా అలర్ట్ అవ్వండి, లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, ఎటువంటి క్రైమ్ నాకు అవసరం లేదు, అవద్దు, మనం అభివృద్ధికి దీని మీద వచ్చాము ప్రభుత్వంలోకి, మనం ప్రగతి చేసి చూపించాలి, ఇవన్నీ మనకు వద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. డిడ్ జగన్ గివ్ ఎనీ సచ్ ఇన్స్ట్రక్షన్స్? ఇంతకుముందు ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. శాండ్ మాఫియా నడపాలంటే ఏంటి? వైలెన్సే కావాలి, గూండాలే కావాలి, రౌడీలే కావాలి. మీ ఎరాకు దుకాణాలు నడపాలంటే లిక్కర్ పాలసీ, మీ లిక్కర్ అమ్మాలి అంటే మరి ఏం కావాలి? జనాల్ని భయభ్రాంతులు చేయించి తాగిచ్చారు. ఏమొచ్చింది దాంతో? 30 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారు. దాంట్లోంచి 15,000 మంది యువకులు చనిపోయారు. 15,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. దానికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు ఇప్పుడు?
సో లా అండ్ ఆర్డర్ ఛేదించిపోయింది అని వచ్చి ఢిల్లీలో ఎందుకు అంటున్నారండి? అక్కడ అసెంబ్లీ నడుస్తూ ఉంటే అసెంబ్లీలో కూర్చోవాలి కదా, మీరు అసెంబ్లీలో వాయిస్ రేపండి. సో మీకు మీ ఫేస్ లేదు, ఆ వాయిస్ లేదు తీయడానికి, అందుకే వచ్చి ఢిల్లీలో వచ్చి కూర్చున్నారు. సో ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు ఇండియా బ్లాక్లో ఉన్న అఖిలేష్ యాదవ్ గారిని కలవడం జరిగింది. మీకు దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే ఇక్కడ ఇప్పుడు ఆప్షన్ మిగిలిలేదు కాబట్టి వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న అలయన్స్లోకి కోజీ అప్ అవ్వడం మీరు చూస్తున్నారా? ఆ మూవ్ని మీరు యాజ్ అ పొలిటీషియన్ ఎలా అనలైజ్ చేస్తున్నారు? పాలిటిక్స్లో గ్రూపింగ్ రీగ్రూపింగ్ అనేది చాలా సహజం అండి. నార్మల్లీ ఇట్ హ్యాపెన్స్. సో యూ ఆల్వేస్ ట్రై టు, వెన్ యూ ఆర్ వెరీ పవర్ఫుల్, యూ వాంట్ పీపుల్ టు కమ్ ఆఫ్టర్ యూ. And they'll say, no, not today, as I don't have time for you, tomorrow you come. When you are powerful. When you are not powerful, you are going after people who are powerful. That's very simple. You want to make friends with those people who are on this side of the fence. ఇంకో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్, ద బడ్జెట్, ద యూనియన్ బడ్జెట్. ఒక సైడ్ ఏమో టీడీపీ ఈస్ థ్యాంకింగ్ ద యూనియన్ గవర్నమెంట్ ఫర్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించింది అసలు యూనియన్ బడ్జెట్లో, ఎన్ని సంవత్సరాలు అసలు లేదు. సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ 15,000 కోట్లు ఏదైతే అనౌన్స్ చేశారో దానికోసం థ్యాంక్ యూ చెప్పారు. ఇంకో సైడ్ నెగటివ్ వైఎస్ఆర్సీపీ నుంచి ఏమొస్తుందంటే దీన్ని మనం గ్రాంట్ లాగా కన్సిడర్ అసలు చేయొద్దు, వాళ్ళు అప్పు మాత్రం మేము ఫెసిలిటేట్ చేస్తాం, అంటే అప్పు ఇచ్చేటట్టు చూస్తాం అని చెప్పి ఒక మాట మాట్లాడారు. ఇది సరిపోతుందా క్యాపిటల్కి? ఎందుకంటే 1,00,000 కోట్ల డిమాండ్ పెట్టిన తర్వాత 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తానంటే ఇది సరిపోతుందా? అండ్ దీనివల్ల స్టేట్కి ఎటువంటి లాభము లేదనేది వాళ్ళ వర్షన్. మీకు బడ్జెట్ని ఎలా చూస్తున్నారు అండ్ దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఒక మాదిరిగా వాదిస్తూ ఉంటే, నేను ఇక్కడ ఢిల్లీలో చాలా డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మిగతా పార్టీ లీడర్స్ అంతా ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్దపీట వేసి ఎందుకు మీరు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని అన్ని పార్టీలు ఇక్కడ వాదిస్తూ ఉన్నాయి. మొన్ననే ఎన్నికలు జరిగాయి, ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఏర్పాటైంది, అవ్వంగానే వెంటనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రత్యేకంగా, మొత్తం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు చాలా ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. మనకి అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి, ఈ రెండింటి గురించి కూడా బడ్జెట్లోనే మెన్షన్ చేశారు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఇప్పుడు ఏంటంటే బేసిక్లీ ఈ రెండు ప్రాజెక్ట్స్ లాంగ్ జెస్టేషన్ ప్రాజెక్ట్స్. ఈరోజు మీరు డబ్బులు ఇస్తే 3 నెలల్లో కట్టి చూపించడం కాదు ఇది. ద రిక్వైర్మెంట్ విల్ బి అక్రాస్ ద ఇయర్స్. ఇట్ కెన్ బి 2 years, ఇట్ కెన్ బి 3 years. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్ విల్ బి కాంటిన్యూస్. సో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క తెలుగు ప్రజల మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం కానీ వాళ్ళు క్లియర్గా చేసి చూపించారు. ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉండాలి అని స్పీచ్లో చాలా గట్టిగా చెప్పారు. ఇప్పుడు చూడండి, నిన్న కూడా నేను ఇండియా టుడే కాన్క్లేవ్లో, బడ్జెట్ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేశాను. నేను అడిగింది ఒకటే ప్రశ్న, ఒక దేశం అనేది ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ దేశానికి ఒక క్యాపిటల్ సిటీ ఉండాలి కదా. ఒక రాజ్యం అంటే ఒక స్టేట్, ఇక్కడ రాజ్యం అంటారు, మనం ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ ఉండాలి కదండి. మరి ప్రజలు ఎక్కడ పోతారు? ప్రభుత్వం ఎక్కడ కూర్చుంటుంది? హైకోర్టు ఎక్కడ కూర్చుంటుంది? సెక్రటేరియట్ ఎక్కడ కూర్చుంటుంది? అసెంబ్లీ ఎక్కడ సమావేశం అవుతుంది? ప్రజలు వచ్చి మంత్రులను కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, జాయింట్ సెక్రటరీలు కానివ్వండి ఎక్కడొచ్చి కలుస్తారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్యాపిటల్ సిటీ? అసలు మీకు ఏమైనా అర్థమైందా? సో అమరావతి క్యాపిటల్ సిటీ అని తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వస్తున్నారు. అది కాకుండా చూస్తూ వైసీపీ పార్టీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది. మరి అది తెలుగు ప్రజలకి వాళ్ళు చేసింది ద్రోహం కాదా? ఏ రోజైతే, ఏ సంవత్సరం అయితే 2014లో కాంగ్రెస్ ఏ పరిస్థితుల వల్ల తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని విడగొట్టింది, సరే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో కూడా ఏమైనా నిజాయితీ ఉందా? ఎప్పుడు చెప్పారు అది?
ఎప్పటి నుంచో ఆ పోరాటం జరుగుతూ ఉంటే సెపరేట్ తెలంగాణ పోరాటం జరుగుతూ కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు చెప్తారా? సరే చెప్పారు, మీ నిర్ణయాలు మీకున్నాయి, మీరు కేంద్ర ప్రభుత్వం ఉన్నారు అప్పుడు. చెప్పినప్పుడు మరి విభజన చేశారు, యాక్ట్ ఇచ్చారు, మరి యాక్ట్తో సహా బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదు? యాక్ట్తో సహా బడ్జెట్ మీరు ఆ రోజే ఇచ్చుంటే ఈ పాటికి అమరావతి ఒక మహానగరంగా ఉండేది కదా. చేసిందే తప్పిదం ఎవరు? కాంగ్రెస్ది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా విధాలుగా అటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైకాపా పార్టీ తెలుగు ప్రజలకి చాలా అపారమైన నష్టం కలిగించాయి. సో ఇప్పుడు వచ్చేస్తే స్టేట్ ఆర్థిక పరిస్థితి, రీసెంట్గా చీఫ్ మినిస్టర్ గారు ఒక వైట్ పేపర్ జారీ చేశారు. దాంట్లో స్టేట్ అప్పు దగ్గర 10 లక్షల కోట్ల వరకు ఉంది, 9.7 లక్షల కోట్ల దాకా ఉంది అని చెప్పేసి రిలీజ్ చేశారు. ఒక సైడ్ ఏమో మీరు కేపబిలిటీ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు, అంటే మన పాపులేషన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఒక కాన్సెప్ట్. అదే ఇనీషియల్గా మీరు ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్, కెపాసిటీ డెవలప్మెంట్ దీని గురించి మాట్లాడారో. ఇంకొక సైడ్ వచ్చేసరికి లాస్ట్ 5 yearsలో ప్రీవియస్ గవర్నమెంట్ అనేది ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది స్టార్టింగ్లోనే. వీఆర్ అండ్ అవుట్ అండ్ అవుట్ వెల్ఫేర్ గవర్నమెంట్. డెవలప్మెంట్ అనేది ఈజ్ సంథింగ్ దట్ ఈస్ సెకండరీ ఫర్ అస్. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ త్రూగా డబ్బులు సిటిజన్స్కి ఇవ్వడం అనేది మా ప్రయారిటీ అనేది వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. దానివల్ల ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇక్కడికి వచ్చిందంటారా మీరు? సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక ఫైన్ బ్యాలెన్స్ అనేది ఒక గవర్నమెంట్ ఎలా స్ట్రైక్ చేయగలుగుతుంది? అంటే ఎంత డబ్బు స్కీమ్లలో మనం ఇవ్వాలి, ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, సో దాట్ ఇట్ ఈస్ నాట్ డన్ టు ది ఎక్స్టెంట్ వేర్ యూ మేక్ యువర్ పాపులేషన్ లేజీ, ఆర్ వాట్ ఈస్ ద ఫైన్ బ్యాలెన్స్ దట్ దే కెన్ స్ట్రైక్ అకార్డింగ్ టు ఇన్ యువర్ ఒపీనియన్? ఇక్కడ ఎకనామిక్ పాలసీస్ ప్రత్యేకంగా భారతదేశం లాంటి మన పాపులేషన్ కానీ మన డెమోగ్రాఫిక్స్ చూస్తే మనకి 3 రకాల పాలసీస్, మెథడాలజీస్ కానీ అప్రోచెస్ కానీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఎకానమిస్ట్స్ ఎలా ఆర్గ్యూ చేస్తారంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎక్స్పెండిచర్ చేసి పెద్ద ఎత్తున పెద్ద ప్రాజెక్టులు కడితే, ప్రాజెక్టులు కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కానివ్వండి, సప్లై ఇండస్ట్రీ కానివ్వండి, యాన్సిల్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ద్వారా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక రైల్వే స్టేషన్ కట్టారనుకోండి, మీ ఊర్లో ఏం లేదు, సడన్గా వచ్చి రైల్వే స్టేషన్ కట్టారంటే ఆ రైల్వే స్టేషన్ కడుతున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంది, ఆ రైల్వే స్టేషన్ కట్టిన తర్వాత కూడా దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఉంది, దాని చుట్టుపక్కల కూడా ఎకానమీ చాలా గ్రో అవుతుంది, షాపులు వస్తాయి, అన్నీ వస్తాయి, బిజినెస్ పెరుగుతుంది. ఆ రైల్వే స్టేషన్ పక్కన మళ్ళీ ఒక నేషనల్ హైవే కొత్తగా వచ్చింది, ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అయింది. మళ్ళీ రెండింటి మధ్యలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది, ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు వచ్చాయి, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్. సో ఒక అప్రోచ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దట్ ఈస్ వన్ అప్రోచ్. ద సెకండ్ అప్రోచ్ ఈస్ ఇవన్నీ అక్కడే చేసుకుంటా కూర్చుంటే మరి చాలామంది ప్రజలకి తినడానికి కూడా అన్నం లేదు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని టోటలీ మూడవది కింద వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడము, వాళ్ళు అక్కడి నుంచి జారి కింద పడిపోకుండా వాళ్ళని 2 చేతులు పెట్టి కాపాడడము. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటుంది 80 కోట్ల మందికి మేము ఆహార ధాన్యం చేస్తున్నాం, ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నాం. అంటే ఏంటి? నోబడి షుడ్ బి స్టార్వింగ్ ఇన్ ద కంట్రీ, నోబడి షుడ్ బి హంగ్రీ ఇన్ దిస్ కంట్రీ. దట్ ఈస్ వన్ ఆర్గ్యుమెంట్. ఈ రెండింటి మధ్యలో ఏముంది? అరే మన దగ్గర 50% మన పాపులేషన్లో యువకులే ఉన్నారు, వాళ్ళు ఖాళీగా ఎందుకు కూర్చోవాలి? వాళ్ళ ఆత్మ గౌరవంతో హ్యూమన్ డిగ్నిటీతో బతకాలి అంటే వాళ్ళకు నైపుణ్యత ఉండాలి, ఒక స్కిల్లింగ్ ఉండాలి, వాళ్ళకు ఉద్యోగం ఉండాలి. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు కలిగిస్తే ఎంత బాగుంటుంది. అట్లాంటిది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల మంది భారత యువకులు ఆ విధంగా ఉంటే అసలు భారతదేశం యొక్క ఎకానమీ ఎంత పైకి వెళ్ళిపోతుంది అనేది మధ్యలో ఉన్న సెకండ్ ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు మనం కూర్చుని
మనం మాట్లాడుకొని ఏం చేద్దాము అని ఎవరైనా అడిగినప్పుడు నేను పైదే చేస్తాను మిగతా 2 చేస్తాను అంటే మూర్ఖుడు, నేను కిందదే చేస్తాను మిగతా 2 చేయను కూడా మూర్ఖుడే, నేను మధ్యలో చేస్తాను పైది ఉతికి 2 వదిలేస్తాను కూడా అతనికి అంటే అర్థం కావట్లేదు దానికి ఏంటో. 3 ఒక మంచి బ్యాలెన్స్తోనే చేసుకుంటూ పోవాలి. నా వరకు వస్తే నేను మధ్యది ఎక్కువ చేస్తాను. సపోజింగ్ 40, 30, 30 ₹100 అంటే ₹40 ఇక్కడ, ₹30 ఇక్కడ, ₹30 కూడా, అది నా అప్రోచ్. ఇంకొకళ్ళు అయితే ఇక్కడ ₹50, ఇక్కడ ₹30, ఇక్కడ ₹20 పెట్టచ్చు. ఐ డోంట్ నో, ఇట్ ఈస్ లైక్ దిస్ ఇస్ నథింగ్ డిఫికల్ట్ టు సీ ఇన్ దిస్. మన ఇంట్లో ప్రతిసారి మనం కూరగాయలు మీరు కొన్నా, మీ ఆవిడ కొన్నా, లేకపోతే మీ తల్లిగారు మార్కెట్కి పోయినా టమాటాలు ఎన్ని కొనాలి, ఆలుగడ్డలు ఎన్ని కొనాలి, మిరపకాయలు ఎన్ని కొనాలి, పచ్చి మసాలా ఎంత కొనాలి అనేది యూ అపోర్షన్ యువర్ రూపీ. So you have to do that. There is no one single approach. It is a hybrid approach. అన్నీ వేస్తేనే మీకు కూర వస్తుంది, ఒకటేస్తే అవుతే ఆలుగడ్డ వేస్తే కూర రాదు. అదే ఒక సైడ్ ఏమో మీరు చెప్తున్న ఈ వర్జన్ ఉంది సార్, అంటే ఆర్థిక పరిస్థితి ఎలా డిప్లీట్ అయింది స్టేట్ది, ఇప్పుడు ఎలా ఉంది అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ అనేది ఒక డిస్కషన్. ఇంకో సైడ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక ఫుల్ టర్మ్ బడ్జెట్ ఇంకా ఎందుకు రిలీజ్ చేయలేదు, ఈ వైట్ పేపర్లు త్రూగా పాపులేషన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు చాలా హామీలు ఇచ్చున్నారు, ఆ హామీలు పూర్తి చేయలేరు, దానివల్లే బడ్జెట్ అనేది ఇంకా రిలీజ్ చేయట్లేదు అన్న వాళ్ళ ఆర్గ్యుమెంట్. దాని మీద మీరేమంటారు? బడ్జెట్ని ఎంత క్రూరంగా హింస చేశారంటే గత 5 సంవత్సరాల్లో ఎవరికి అంతుపట్టట్లే. అందుకే వైట్ పేపర్ తీశారు. ఎక్కడ ఏముంది, ఎక్కడ ఎన్ని అప్పులు చేశారు, ఎవరికి చేశారు, అవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పడుతూ ఉంది. అంతమంది నైపుణ్యులు కూర్చొని అన్ని ఫైల్స్ అన్నీ తీస్తున్నారు. సో దానికి డెఫినెట్గా మేబీ 30 days, ఐ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ నంబర్ ఆన్ ద నంబర్ ఆఫ్ డేస్. స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు, పరిస్థితి చాలా అధ్వానంగా తయారు చేశారు, ఒక రోజులో అర్థమయ్యే విషయం కాదు, వీఆర్ ఫుల్లీ స్టడీయింగ్ ఇట్, త్వరలో వస్తామని చెప్పారు. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే సార్, కార్పొరేషన్స్ని అంటే మీడియాలో ఒకటి 2 ఆర్టికల్లో దాన్ని షెల్ కంపెనీ అనే వర్డ్ వాడే వరకు వెళ్ళింది. కార్పొరేషన్స్ని వాడుకోవడం, గవర్నమెంట్ ల్యాండ్స్ని మార్టిగేట్ చేయడం అనే ప్రాసెస్, దాని త్రూగా అప్పెత్తుకోవడం అనే ప్రాసెస్ ఏదైతే జరిగిందో లాస్ట్ 5 yearsలో, దానివల్ల ఇక్కడ దాకా వచ్చింది. యాజ్ అ ఫార్మర్ పోలీస్ ఆఫీసర్ వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దట్? ఎందుకంటే ఎక్కడి వరకు అయితే మేము రీసెర్చ్ చేసాము, ఒక కార్పొరేషన్ ఫామ్ చేసి దానికి X నెంబర్ ఆఫ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఆ ఫండ్స్ బేసిస్ మీద ఒక లోన్ గవర్నమెంట్ ఎత్తుకొని నెక్స్ట్ 10 years రెవెన్యూని మళ్ళీ దానికి అష్యూరెన్స్ లాగా ఇచ్చి, ఈ ప్రాసెస్ అనేది ఇంతకుముందు ఏపీలో జరగలేదు. టెక్నికలీ స్పీకింగ్ దిస్ ఈజ్ టేకింగ్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్ ద గవర్నమెంట్ ఇన్ అ వే. సో హౌ డు యూ లుక్ ఎట్ దిస్ ప్రాసెస్ అండ్ దిస్ ఇస్ అన్ అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్ అండ్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ ఎంటైర్ స్కీమ్, సో టు సే, యాజ్ ద మీడియా ఇస్ కాలింగ్ ఇట్ రైట్ నౌ? దీనికి ప్యారలల్గా మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చూస్తే, సో ఫండమెంటలీ వాట్ ఈస్ ద స్కీమ్, వాట్ ఈస్ అ కాన్స్పిరసీ? దెర్ ఈస్ అ కాన్స్పిరసీ బిహైండ్ ఎవ్రీథింగ్ వాట్ దే హ్యావ్ డన్. మీరు చెప్తున్న షెల్ కంపెనీస్లో, షెల్ కంపెనీస్ని వాడుకొని మీరు ఎసెట్స్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. అది ఎవరు ఎసెట్? ప్రజల ఎసెటా, ప్రభుత్వ ఎసెటా, మీ ఎసెటా? మీ ఎసెట్స్ని ఎన్నైనా మార్చుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. ప్రజల ఎసెట్స్ను, ప్రభుత్వ ఎసెట్స్ను పేరు మార్చి మీ షెల్ కంపెనీస్ చేస్తే దట్ ఈస్ అ క్రైమ్, స్ట్రైట్ క్రైమ్, సింపుల్ క్రైమ్. ఇట్ అట్రాక్ట్స్ పీనల్ యాక్షన్. Criminal investigation should be carried out in such shell companies. All the money that belongs to the people, all the money that belongs to the government should be taken back. There is no doubt about it. అది ఎన్ని లక్షల కోట్లైనా సరే, అదైతే ఖచ్చితంగా కొన్ని లక్షల్లో లేదు, కోట్లలోనే ఉంది. ఒక మామూలుగా చిన్న కోట్లు కాదు, చాలా పెద్ద అమౌంట్ ఉంది. ఆల్ దట్ హ్యాస్ టు బి రికవర్డ్. ఎగ్జాక్ట్లీ. అండ్ నిన్న మాట్లాడుతూ సార్, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే 14 to 19 మధ్యలో ఏవైతే వెల్ఫేర్ ఆఫ్ దళిత్స్ కోసం చాలా స్కీమ్స్ అనేవి టీడీపీ ఎగ్జిక్యూట్ చేసిందో 19 to 24 మధ్యలో అవన్నీ రివర్స్ అయిపోయాయి, అవన్నీ క్యాన్సిల్ చేయబడ్డాయి. సో వెల్ఫేర్ అనేది దళిత్ కమ్యూనిటీకి జరగలేదు లాస్ట్ 5 yearsలో అనే ఒక స్టేట్మెంట్ చేశారు.
అంటే 14 to 19 మధ్యలో ఉన్న స్కీమ్స్ అన్నీ మళ్ళీ తీసుకొస్తాము ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద దళిత్స్. ఈ ఆస్పెక్ట్లో ఇంకొక యాంగిల్ ఇంక్లూడ్ చేసుకుంటూ మిమ్మల్ని ఏమడదాం అనుకుంటున్నానంటే, కనీసం 220 ప్రాజెక్టులు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేసినప్పుడు ల్యాండ్ పుల్ బ్యాక్ అనేది జరిగింది. ఆల్రెడీ ఇష్యూ చేసిన ల్యాండ్స్ని మళ్ళీ వాపస్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేరే నేబరింగ్ స్టేట్స్కి వెళ్ళాయి. ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ ఇస్ ద లూలు మాల్. అది ఏపీలో రావడానికి ఇంతకుముందు ప్లాన్ ఉండేది, మళ్ళీ ఏదో ల్యాండ్ ఇష్యూ జరిగి పాలసీ రోల్ బ్యాక్ చేసేసరికి ఇటు వెంట తెలంగాణ. ఇలాంటి జంక్షన్లో మీరు ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ అండ్ కార్పొరేట్ అండర్స్టాండింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది కాబట్టి యాజ్ అన్ ఇన్వెస్టర్ ఇప్పుడు ఏపీని ఒక పవర్ సెంటర్ లాగా, ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లాగా ఎవరైనా చూస్తూ ఉంటే, ఇప్పుడు లాస్ట్ 5 yearsలో జరిగినవి ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. ఇట్ ఈస్ అ వెరీ ప్రికేరియస్ సిచ్యువేషన్. హౌ కెన్ అన్ ఇన్వెస్టర్ ట్రస్ట్ దిస్ స్టేట్ అనేది ఒక ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది సార్. సో మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే ఒక చీఫ్ మినిస్టర్ చేసిన పనులన్నీ పవర్ మారిపోతే షుడ్ ది అదర్ పర్సన్ రివర్స్ ఎవ్రీథింగ్? అంటే ఆయన చేసిన పనులన్నీ నేను తీసేస్తాను, ఆయన క్రెడిట్ రావద్దు అంటే దానివల్లే జరిగింది అనుకుంటున్నారా మీకు, లేకపోతే హౌ డూ యూ అనలైజ్ దిస్ ఎంటైర్ సిచ్యువేషన్? ఇక్కడ మీరు 3 డిఫరెంట్ ఇష్యూస్ని కలిపి మాట్లాడారు. ఒకటంటే మీరు సోషల్ వెల్ఫేర్ నుంచి స్టార్ట్ అయ్యారు, తర్వాత ల్యాండ్ ఇష్యూస్ నుంచి వచ్చారు, ఆ తర్వాత ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ గురించి మాట్లాడారు. 3 సెపరేట్ అంశాలు. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వస్తే, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క స్కీమ్ని పాపులర్ స్కీమ్లా భావించి తీసుకొస్తుంది ప్రజలకి. ఆ స్కీమ్ని రోల్ అవుట్ చేసినప్పుడు, ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని ఫలితాలు ప్రజలకు వస్తాయి. ఆ ఫలితాలు ఆ ప్రజలు అనుభవిస్తున్నప్పుడు, లేకపోతే నోటి దగ్గరకు వచ్చిన ఫుడ్ అంటారు, అన్నం అంటారు, కూడ అంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక భాష ఉంటుంది. నోటి దగ్గర ఉన్న కూడిని లాగేసుకోవడం అనేది అది నేరం అండి. సో 2014-2018లో ఏవైతే ఎస్సీ వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేశారో అవి తీరా నోటి దగ్గరకు వస్తుందనగానే కొత్త ప్రభుత్వం వచ్చేసి లాగేసుకోవడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. యూ మే వాంట్ టు సీ ఆ క్రెడిట్ టీడీపీ ప్రభుత్వానికి ఎందుకు పోవాలి అని మీ ఆలోచన ఉండొచ్చు, అది పొలిటికల్ ఆలోచన. కానీ మీరు చేసిన క్రియ అది ప్రజలకు వ్యతిరేకమైన క్రియ, ప్రజా సంక్షేమానికి అది విరుద్ధమైన క్రియ. అది క్రైమ్, అది నాట్ కరెక్ట్. ఏ ప్రభుత్వాలైనా సరే ఒక ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు, అది సేమ్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏమైతే స్కీమ్స్ ప్రజల కోసం పెట్టారో మంచిగా జరుగుతుందో దాన్ని కంటిన్యూ చేసే బాధ్యత వచ్చే ప్రభుత్వానికి. అన్నీ ఆపేసి కొట్టేసి, అంటే నేను వచ్చి మీరు నాకంటే ముందు ప్రభుత్వం ఉన్నారు, బ్రహ్మాండమైన కొలాయి ఒక పైప్ లైన్ వేసి ఒక గ్రామానికి తాగునీరు ఇచ్చారు, నేను వచ్చి ఆ పైప్ లైన్ కొట్టేశాను, కరెక్ట్? అది నేను వచ్చి దమ్ముంటే ఇంకో పైప్ లైన్ యాడ్ చేయాలి, కానీ ఆ పైప్ లైన్ ఇంకో ఊరికి తీసుకెళ్ళాలి, కానీ ఇంప్రూవ్ చేయాలి, కానీ ఇరగొట్టకూడదు. గత 5 సంవత్సరాలుగా ఆ వైకాపా ప్రభుత్వంలో జరిగింది అదే. అన్ని పైప్ లైన్లు ఇరగొట్టుకుంటూ సమయం అంతా వృధా చేశారు. అది తప్పది. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ వాట్ యూ సెడ్, ఎస్సీ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. దెన్ కమ్స్ ల్యాండ్ వరకు వచ్చేసరికి ఏ మాత్రం సంకోచించే అవసరం లేదు. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రజల యొక్క భూములని ఎమ్మెల్యేలు కానీ, ఆ రోజు వైకాపా ఎమ్మెల్యేలు కానీ, లేదా వాళ్ళ మిత్రులు కానీ, లేదా వాళ్ళ కంపెనీలు కానీ, షెల్ కంపెనీస్ కానీ ట్రాన్స్ఫర్ చేసే యాక్ట్ అది. సింపుల్గా చూస్తే ఒక ఉదాహరణ చెప్తాను. కడప జిల్లాలో మైలవరం అనే గ్రామంలో, పులివెందుల మండలంలో పాలా సుబ్బారావు అనే ఒక వీవర్ కమ్యూనిటీకి చెందిన ఒక ఆయనకి 3 ఎకరాల 10 గుంటల 10 సెంట్ల భూమి ఉండింది. ఆ పక్కనే కొత్తగా నేషనల్ హైవే వస్తుందని దాని రేటు పెరిగిపోయింది. అక్కడున్న వైకాపా ఎమ్మెల్యే గారు ఆయన పోయి అడిగారు, నీ భూమి నాకు ఇచ్చాయని.
ఆయన అన్నాడు, నాకున్నది ఇదే జీవితం, నాకు దీని మీద ఆధారపడి ఉంది మా బతుకంతా, ఇది మీకు ఇచ్చేస్తే మేమేం చేస్తాం, నేను ఇయ్యను అండి, సారీ అని చెప్పారు. లేదు ఇస్తావా అని చాలా వేధించారు, అధికారులు వేధించారు, పొలిటీషియన్లు వేధించారు. నేను ఇయ్యను మొర్రో, నాకు నా కుటుంబానికి ఇది ఉంది, ఇది ఒకటే ఉందని ఆయన పాలసుబ్బారావు చెప్పుకుంటూ వచ్చాడు. ప్రాధేయపడ్డాడు, కాళ్ళ మీద పడ్డాడు. నీ సంగతి అదే అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చేసి దాన్ని ఉపయోగించుకొని కంప్యూటర్లో సింపుల్గా ఒక బటన్ ఒత్తి ఆ ల్యాండ్ అంతా ఎమ్మెల్యే గారి మిత్రుడు పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు, వెంకట సుబ్బయ్య అనే పేరు మీద. ల్యాండ్ పోయింది అయింది. ఏం చేయాలి దిక్కు తోచక అందరి దగ్గర పరిగెత్తాడు. ఎవరు స్పందించకపోతే రైలు కింద పడి, రైలు పట్టాల మీద పడుకొని రైలు కింద పడి ప్రాణాలు ఇచ్చేసాడు, ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన. అది తెలిసిన తన భార్య పద్మావతి, కూతురు ఇద్దరు ఇంట్లో పురుగుల మందులు తాగి వాళ్ళు చనిపోయారు. ఇట్లా ఎంతమంది చనిపోయారు, ఎక్కడెక్కడ చనిపోయారు, ఎవరికైనా ఏమైనా లెక్క ఉందా? సో ఇది ఎంత ఏంటి, సింపుల్గా పేద ప్రజల యొక్క భూములని దోచుకోవడానికి ఈ యాక్ట్ తెచ్చారు. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ల్యాండ్. ఎన్ని ల్యాండ్స్ ఇటువంటివి ఈ షెల్ కంపెనీస్లో ఉన్నాయి, మనం తీయాలి, చిట్టా తీయాలి ఇప్పుడు. సిమిలర్లీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అన్నారు. 2014-2018లో విశాఖపట్నంలో మనకి పార్ట్నర్షిప్ సమ్మిట్ అనండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్ కంపెనీ సమ్మిట్స్ కానివ్వండి, డెలిగేషన్స్ వచ్చాయి. చాలామంది ఎంఓయూలు సైన్ చేశారు, చాలామంది సిద్ధంగా వచ్చారు. కొంతమంది ఫ్యాక్టరీలు కూడా చాలామంది స్టార్ట్ చేశారు. అదే ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే ఈ పాటికి దానికి 10 రెట్లు అయిపోయేది. మధ్యలో సడన్గా బ్రేక్ వేసేసారు మీరు. పోనీ మీరేమైనా తెచ్చారా? ఎన్ని కంపెనీలు వచ్చాయి చూపించండి. అప్పుడు కియా కంపెనీ వచ్చింది, మీరున్నప్పుడు ఏమొచ్చింది? ఒక ఆటో కంపెనీ వచ్చిందా? నో. ఎన్ని ఐటీ కంపెనీస్ వచ్చాయి? నో. మొత్తం డెవలప్మెంట్ ఆపడేశారు కదండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడొచ్చింది? సో యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఏ నాన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ, యాంటీ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 5 years. ఇప్పుడు మళ్ళీ ఎఫ్డిఐస్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు? కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ని ఆ విధంగా అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి చూపించారు. అప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్, అప్పుడు వచ్చిన ఇన్వెస్ట్మెంటు, అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. బికాస్ దే నో ద వాల్యూ, దే నో హిస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. సో ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అనేది ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు అవుతుంది. అమరావతి జరుగుతుంది అని ప్రపంచమంతా నమ్ముతుంది. సో దిస్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్. అంటే మీ ప్రకారం ఇట్స్ నాట్ టూ లేట్, ఈవెన్ కన్సిడరింగ్ ద ప్రెసెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్, you believe it is recoverable, it is not too late and it is not irreversible. See, for everything there is a momentum, there is an inertia. When we talk about such big economics and suddenly your rolling ball has come to a halt, to push that huge rock, you require a lot of energy. And when it starts moving slowly. After some time it picks up speed. So that is what we are going to witness. This is a big rock, huge one. This economy in Andhra Pradesh will start slowly. It is very heavy, you have to move it, because everything has been brought to standstill, everything has been anchored. They literally dug a ditch and put it there. So we have to take it out. So it requires a lot of effort. And that is what the government of Andhra Pradesh is doing now. సార్, మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అధికారుల రోల్ మీద మాట్లాడారు. రైట్. ఎలక్షన్ల తర్వాత చాలామంది వైసీపీ నేతలే బయటకు వచ్చి అధికారుల వల్ల మేము ఓడిపోయాము, మాకు మా లీడర్కి మధ్యలో అధికారులు ఒక గ్యాప్ క్రియేట్ చేశారు, అండ్ వాళ్ళే మా సీఎం గారిని మిస్లీడ్ కూడా చేశారు, తప్పుదారి పట్టించారు అని ఒక నెగటివ్ వస్తుంది. మీ ప్రకారం మీరు దీన్ని ఎలా చూస్తున్నారంటే, ఇస్ దిస్ జస్ట్ అ వే ఆఫ్ సేయింగ్ పాలిటీషియన్లు ఏం తప్పులేదు, ఓన్లీ అధికారుల వల్ల మేము ఓడిపోయాము, వాళ్ళు గ్యాప్ క్రియేట్ చేశారు, ఇన్ఫ్యాక్ట్ చాలామంది పేర్లు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, ఐ వుడ్ నాట్ వాంట్ టు మెన్షన్ దట్, బట్
హౌ డు యూ లుక్ ఎట్ దిస్? డూ యూ బిలీవ్, ఇంతకుముందు మీకు అధికారిగా పనిచేశారు కాబట్టి ఏపీ అడ్మినిస్ట్రేషన్లో, ఒక అధికారికి అంత పవర్ ఉంటుందా? అండ్ ఒక అధికారి ఒక సీఎంని ఆ లెవెల్లో మిస్లీడ్ చేసే అంత పాసిబిలిటీ ఉందా? అండ్ డూ యూ బై దీస్ రీజన్స్ దట్ దే గివింగ్ యూ రైట్ నౌ? నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు అధికారి అంటే ఎవరంటే ఒక తహసీల్దార్ లెవెల్ అధికారా లేకపోతే ఎవరు అది చేసింది? ఓకే, ఎంతమంది తహసీల్దార్లు ఉంటారు రాష్ట్రంలో, అంతమందికి సీఎం గారు చెప్తారా చేయమని? సో ఎవరు ఒత్తిడి చేస్తే అధికారి చేశాడు? లోకల్ ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఆ పొలిటీషియన్ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఓడిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు, అధికారి మీద బ్లేమ్ చేస్తున్నాడు. మరి ఎన్నికల ముందు అదే అధికారిని ఎందుకు నిందించలేదు ఆయన? నువ్వు చేస్తుంది తప్పు బాబు, చేయొద్దు అని పైపెచ్చి పైన పోయి మీద పడి బెదిరించి తాను కొడతాను చంపుతానన్న అధికారిని కూడా బెదిరించి పనులు చేయించుకున్నారు. ఇప్పుడు మీరు ఓడిపోయారు కాబట్టి మీరు ఏమైనా మాట్లాడతారు మైక్ ముందు. పాపం ఆ అధికారి మాట్లాడలేడు కదా మైక్ ముందు వచ్చి. అది గ్రహించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అధికారిది తప్పు ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈజ్ ఎ హోలీ కావ్. హీ హెస్ కమిటెడ్ హిజ్ ఓన్ సిన్. బట్ హూ మేడ్ హిమ్ కమిట్ దట్ సిన్? ద లోకల్ పొలిటీషియన్. హీ హ్యాస్ టు పే. సార్, మీ ప్రకారం అంటే పాస్ట్లో జరిగిన వాటి గురించి మనం చాలా మాట్లాడాం. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ ఏపీ? అంటే ఇక్కడి నుంచి ఏపీ ఎక్కడికి వెళ్తుంది? ప్రాస్పెక్టివ్స్ మీకు ఎలా కనిపిస్తున్నాయి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీని రూల్ చేయడంతో పాటు సెంట్రల్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే దానివల్ల ఏపీకి ఫేవర్ చాలా వస్తుంది అని ఒక నెగటివ్ నడుస్తుంది. ఇక్కడి నుంచి ఏపీ ఎక్కడికి వెళ్ళగలదు? అండ్ హౌ పాసిబుల్ ఇట్ ఈస్ ఫర్ ఏపీ టు బికమ్ అ సూపర్ పవర్? ఇండియాలో ఎంత న్యాచురల్ రిసోర్సెస్ చూసుకోండి, మీరు కోస్ట్ లైన్ చూసుకోండి, ఏది చూసుకున్నా ఏపీకి ఫేవరబుల్గానే అన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. అయినా కానీ అన్ఫార్చునేట్లీ ఆ పొటెన్షియల్ అనేది అన్ట్యాప్డ్ ఉన్నది. సో వాట్ సార్ట్ ఆఫ్ పొటెన్షియల్ డూ యూ సీ? అండ్ వై షుడ్ సే అ కంపెనీ ఫ్రమ్ జపాన్ ఆర్ అ కంపెనీ ఫ్రమ్ కొరియా టుడే లుక్ ఎట్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ప్రాస్పెక్టివ్ లొకేషన్ ఫర్ దట్? ఒకటి, నేను మీకు ఇందాక చెప్పినట్టు 3 అప్రోచెస్లో నంబర్ 1 అప్రోచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత అడ్వాంటేజ్ ఏ రాష్ట్రానికి లేదు. మనకి 1000 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. సీ పోర్ట్స్కి వచ్చేసరికి 4 మేజర్ పోర్ట్స్, 12 మైనర్ పోర్ట్స్ డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది. దాంట్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. దీంట్లో సగానికి సగం ఆల్రెడీ పని చేస్తున్నాయి. ఆ మేజర్ పోర్ట్స్కి హింటర్లాండ్కి కనెక్టివిటీ రోడ్స్ అక్కడక్కడ లేవు, చాలా చోట్ల లేవు. ఆ అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్స్ కూడా కనీసం ఒక 6-8 ఎయిర్పోర్ట్స్ వేసేంత అవకాశం మనకుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెడ్ డెవలప్మెంట్, స్పెషల్ ఎకనామిక్ జోన్, పోర్ట్ బేస్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఆర్ పోర్ట్ బేస్డ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి బ్రహ్మాండమైన అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అన్ఫార్చునేట్లీ కొన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉంటాయి, సముద్రానికి ఎటు అప్రోచ్ లేనివి. మధ్యప్రదేశ్, ఇదే అవకాశం ఆ స్టేట్కి లేదు కదా. సో సర్టన్ స్టేట్స్ హ్యావ్ గాట్ గ్రేట్ అడ్వాంటేజ్ having a proximity to the sea, and Andhra Pradesh has got 1000 kilometers of sea coast. Bapatla Parliament constituency has 100 kilometers. 2 నిజాంపట్నం వాడరేవు పోర్ట్లు కట్టే అవకాశం ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెడ్ డెవలప్మెంట్కి తిరుగులేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ అమరావతి itself will give opportunity to millions of people. పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రైస్ బౌల్ ఆఫ్ ఇండియానే కాకుండా రైస్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ కూడా అనుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ కట్టించిన తర్వాత ఇట్ ఈస్ నాట్ అన్ ఇమాజినేషన్, ఇట్ క్యాన్ బి ఎ రియాలిటీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెడ్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు సీ. ఇట్ ఈస్ దేర్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇట్ ఈస్ దేర్, యూ కెన్ రీచ్ దేర్. సో దానికి వచ్చే మల్టిపుల్ ఎఫెక్ట్స్తో కానీ ట్రికిల్ డౌన్
ఎఫెక్ట్తో కానీ ప్రజలకి అక్కడున్న ప్రజలు అక్కడ ఎకానమీ డెవలప్ అవ్వడము, యువకులకి ఉద్యోగ అవకాశాలు దొరకడం అనేది దాని ఎఫెక్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అక్కడ. ఇదొక అంశం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలుగు ప్రజల గురించి మనం మాట్లాడితే 1999-2004లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక స్టెప్ తీసుకున్నారు. ఆయన చాలా స్టెప్పులు తీసుకున్నారు. ఒక చిన్న స్టెప్ కూడా చెప్తాను. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మన దగ్గర మొత్తం రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు 40 ఉండేవి. ఆయన ఒక డిసిషన్ తీసుకున్నారు, 400 కాలేజీలు ఉండాలండి అన్నారు. ఎవరు ఒప్పుకోలేదు. 400 ఏంటి సార్, 40 నుంచి 400 అనేసరికి 10 రేట్లు అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఆ 400 కాలేజీలు ఆ రోజు శాంక్షన్ చేసినందువలన ఈరోజు ఒకటే ఒక కంట్రీ అమెరికాలో 2.5 లక్షల తెలుగు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అక్కడ పనిచేస్తున్నారు. 2.5 లక్షల మంది. మొత్తం భారతీయులు 4 లక్షలు ఉంటే 2.5 లక్షలు తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎన్ని డాలర్లు సంపాదిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళు ఎన్ని డబ్బులు ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళ ఇక్కడ ఎకానమీ కూడా చిన్న చిన్నగా ఎక్కడెక్కడ పెరుగుంటుంది, గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ. లుక్ ఎట్ ద మల్టిప్లయర్ ఎఫెక్ట్. సో ఆల్ ఇన్ ఆల్ సార్, అయితే జస్ట్ లెట్ మీ కంప్లీట్. ఎందుకు చెప్పాను ఆ ఉదాహరణ అంటే, ఈ మధ్య అప్రోచ్ ఏదైతే ఉందో యువకుల గురించి మాట్లాడుతున్నాం. యువకులకి మనం ఆ అవకాశాలు కలిగించినందుకే, ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ చేసినందుకే ఈరోజు లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే బడ్జెట్ 2024 వచ్చిందో దాంట్లో మీరు చూసే ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్ కోసము ఎంఎస్ఎంఈ గురించి ఎంప్లాయ్మెంట్ గురించి 5 కోట్ల యువకులకి మొత్తం దేశంలో అవకాశాలు ఈ బడ్జెట్లో వచ్చింది. దాంట్లోంచి మన భాగం మనం తీసుకుంటాం, మనం చేసేది మనం చేసుకుంటాం. ఇది మాటుకు బ్రహ్మాండమైన అస్త్రం. ఇది యువకులకి స్కిల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, దీని మీద నేను చాలా ఆధారపడతాను. దీన్ని బాగా నమ్ముతాను నేను. ఈ యువకులే కానీ వాళ్ళు ఒక సైన్యంగా ముందుకు వస్తాయి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచొని ఒకళ్ళు 10 మంది కాకపోయినా 2 ఉద్యోగాలు ఇస్తే వీళ్ళే ఒక ఎంఎస్ఎంఈ పెట్టి, అప్పుడు మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో స్టేట్. దట్ ఈస్ ద మంత్ర ఫర్ అస్. అక్కడ ఉంది మన మంత్రం అంతా. ఆ మధ్యలో ఉన్న లేయర్ని గట్టిగా మనం పట్టుకొని చేస్తే, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. ఎందుకంటే మన యువకులు చాలా క్రియేటివ్, చాలా ఇన్నోవేటివ్, చాలా ఇండస్ట్రియస్, పని చేయాలని ఉంటుంది వాళ్ళకి. ఇంట్లో ఖాళీగా కూర్చోడానికి ఇష్టపడరు. వాళ్ళకి అవకాశం, మళ్ళీ ఇందాక మాట్లాడాను నేను, అవకాశం కలిగించడమే మన బాధ్యత. ఆ అవకాశం కలిగిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు పోతారు. సార్, ఒక టాపిక్ డిస్కస్ చేయకుండా మాత్రం ఏపీ మీద ఇంటర్వ్యూ క్లోజ్ చేయలేము. మీరు కొంచెం దాని గురించి ఆల్రెడీ మెన్షన్ చేశారు, బట్ ఇట్స్ ద లిక్కర్ పాలసీ, రైట్? బీహార్, గుజరాత్ లాంటి స్టేట్స్ ఇంప్లిమెంట్ చేశాయి ఆల్రెడీ, లిక్కర్ని కంప్లీట్గా బ్యాన్ చేశాయి. ఇలాంటి సిచ్యువేషన్లో నేను బ్యాన్ చేస్తానని ఫస్ట్లో చెప్పడం, దాని తర్వాత ఫేజ్ వైజ్ బ్యాన్ చేస్తానని మాట మార్చడం, దాని తర్వాత ఈవెన్చువలీ బ్యాన్ చేయకపోవడం. మీ ప్రకారం ప్రాహిబిషన్ అంటే లిక్కర్ని బ్యాన్ చేయడం ఒక సొల్యూషనా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్కి, లేకపోతే దాన్ని రెగ్యులేట్ చేయడం బెటరా? ఎందుకంటే 2-3 రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు ట్రై చేసినప్పటికీ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు గారు ఇంతకుముందు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ట్రయల్ కూడా జరిగింది. మీకు ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తున్నారు? అండ్ ఎస్పెషల్లీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, ఎందుకంటే ఒక రెగ్యులేటరీ యాంగిల్ మీకు తెలుసు, లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాన్ చేసిన స్టేట్స్లో ఒక మాఫియా అనేది డెవలప్ కావడం, దాని రిపోర్ట్స్ చాలా వచ్చాయి. ఇల్లీగల్ ట్రేడ్ చాలా జరుగుతుంది, మాఫియా అయ్యబడుతుంది, దాంట్లో క్వాలిటీ కంట్రోల్ అనేది కూడా లేకుండా పోతుంది, ఎందుకంటే బ్లాక్ మార్కెట్లో లిక్కర్ అమ్ముతున్నారు కాబట్టి. సో ఈజ్ ప్రాహిబిషన్ అ సొల్యూషన్? హౌ డు యూ లుక్ ఎట్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్? See, we have gone through this process twice. ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు, ఆ తర్వాత 91 సంవత్సరంలో నెల్లూరులో సారా వ్యతిరేక పోరాటం జరగడం, అప్పుడు కూడా బ్యాన్ తీసుకురావడం. మన రాష్ట్రంలోనే 2 సార్లు మనం చూసాం. మళ్ళీ రివర్స్ అవ్వడం. సో కొన్ని రాష్ట్రాల్లో మనలాగా పెట్టడం తీయడం, అంటే ప్రొహిబిషన్ పెట్టడం, ప్రొహిబిషన్ తీయడం అనేది కొన్ని రాష్ట్రాల్లో అదొక ఎక్స్పీరియన్స్.
కొన్ని రాష్ట్రాల్లో ముందు నుంచే మంచో చెడో దాన్ని అలాగే గట్టిగా పట్టుకుని గుజరాత్ అలాగే కొనసాగుతున్నారు. బీహార్ అక్కడ కూడా ప్రొహిబిషన్ ఉంది, అక్కడ గట్టిగా పోరాడుతున్నారు. సో దేర్ ఆర్ 2-3 బకెట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఆన్ అండ్ ఆఫ్ బకెట్ ఒకటి, కంటిన్యూస్లీ గట్టిగా పట్టుకోవడం, నెవర్ ప్రొహిబిషన్ ఎప్పుడు పెట్టని రాష్ట్రాలు కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ప్రొహిబిషన్ పెట్టాలా వద్దా, నేను తాగుతాను నువ్వు తాగకూడదు అనేవి దీస్ ఆర్ ఆల్ ఎథిక్స్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ఎ కాల్ ఆన్ దట్. సో ఈ ఊర్లో ఆ కాలనీ వాళ్ళు తాగొచ్చు, ఈ మిగతా కాలనీ వాళ్ళు తాగకూడదు. దట్ ఈస్ ఆల్సో నాట్ ఫేర్. అసలు మనిషి తాగి ఆరోగ్యం పాడు చేసుకోవాలా, అవసరం ఉందా అనేది ఒక ప్రశ్న ఒకటి వస్తుంది. కొంతమంది ఏమంటారంటే, అరే పొద్దున్నుంచి రాత్రి వరకు గట్టిగా 2 రెక్కలతో పనిచేసిన వ్యక్తికి కొంచెం కనీసం ఒక చిన్న లిక్కర్ ఉంటే బాగుంటుంది కానీ కొంతమంది అట్లా వాదిస్తూ ఉంటారు. రకరకాల వాదనలు ఉంటాయి. ఇంకొక నాలాంటి వాడు ఇలా వాదిన మనం సంపాదించినంతా దాంట్లో పెట్టేస్తే మరి పిల్లలకి ఏం పెడతావు అని నాలాంటి వాడు ఆర్గ్యుమెంట్ ఉంటుంది. పిల్లలు కూడా మంచి స్కూల్ పంపించాలి కదా, నువ్వు కాన్వెంట్ స్కూల్ పంపించాలి, లేకపోతే మంచి విద్యాభ్యాసం ఇప్పించాలి కదా, పండుగ వస్తాడులో బట్టలు ఇవ్వాలి కదా, ఒక మంచి నరిష్మెంట్ ఫుడ్ ఇవ్వాలి కదా. మనం వచ్చిన సంపాదించినంత నువ్వే తాగుడు పెట్టేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇంటికి వచ్చి నువ్వు మంచిగా పడుకోవు కదా, కొడతావు కదా ఇంటికి వచ్చి. నాలాంటి వాడు ఆర్గ్యుమెంట్స్ ఇలా ఉంటాయి. సో దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద ఆర్గ్యుమెంట్స్. ద ఫన్నీ పార్ట్ ఇస్ సార్, రీసెంట్గా ఒక వైఎస్ఆర్సీపీ లీడర్ మాట్లాడుతూ ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మద్యం సేవించారు కాబట్టి, ఆయనకి బ్రాండ్స్ మీద అవగాహన లేదు కాబట్టి క్వాలిటీ డిప్లీట్ అయింది, బ్రాండ్స్ని రానివ్వలేదు. అంటే ఒక చీఫ్ మినిస్టర్ లాగా ఉన్న మనిషి పర్సనల్ హ్యాబిట్స్ మీద పాలసీస్ ఫ్రేమ్ చేస్తున్నారా? దట్స్ ఎన్ వెరీ అబ్సర్డ్ రిమార్క్. వ్యక్తిగతంగా నేను అట్లా అంత పోను, కానీ అదే కుటుంబంలో ఎంతమందికి పెద్ద పెద్ద లిక్కర్ షాప్స్ ఉన్నాయి భారతదేశంలో. కొన్ని లిక్కర్ షాప్స్ ఉన్నాయి, ఆ లిక్కర్ షాప్స్లో 50,000 బాటిల్స్ ఉన్నాయి. యూ డోంట్ సెల్ సచ్ స్టూపిడ్ స్టోరీస్. ఏదైతే బాగా అంతకుముందు పాలసీ బాగా నడుస్తూ ఉండిందో ఆ పాలసీని మీరు ఎందుకు డిస్టర్బ్ చేశారు? డిస్టర్బ్ చేసే అవసరం మీకు ఎందుకు వచ్చింది? మీరు బ్యాన్ చేస్తారని అటు పోను నేను. ఆ పాలసీ తీసేసి మీ బాటిల్స్ ఎందుకు పెట్టారు? మీ బ్రాండ్లు ఎందుకు పెట్టారు? మీ మ్యానుఫ్యాక్చర్డ్ బాటిల్ ఎందుకు పెట్టారు? ఆ డబ్బులన్నీ ఎవరికి పోయాయి? గవర్నమెంట్కి పోయిందా, మీకు పోయిందా డబ్బులు? దీంట్లో దాచేదేముంది? ఇట్ ఇస్ ఎ ఓపెన్ సీక్రెట్. ఎవ్రీబడి నోస్ ఈ డబ్బులన్నీ ఎవరికి పోయాయో, ఎవరి బ్రాండ్లో ఇవి. ఏదో కథలు చెప్తా ఉంటే ఇక్కడ చెవుల్లో పూలు పెట్టుకునేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇట్ ఈస్ సింపుల్ డైవర్షన్ ఆఫ్ మనీ. అంటే వాళ్ళ మంది అమ్ముకొని క్యాష్ ట్రాన్సాక్షన్స్ త్రూగా డబ్బు కలెక్ట్ చేసుకోవడం ఇస్ ది ఓన్లీ అజెండా అంటున్నారు. అంతే. సో మై లాస్ట్ క్వశ్చన్ టు యూ, చాలా స్పెక్యులేటివ్గా అనిపించవచ్చు మీకు. ఎప్పుడైతే కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలిచిందో, మన నేబరింగ్ స్టేట్ తెలంగాణలో కూడా ఒక చాటర్ అనేది స్టార్ట్ అయింది. అదేంటి అంటే, జనసేన బీజేపీ టీడీపీ అలయన్స్ అనేది దే మైట్ ఆల్సో లుక్ ఎట్ తెలంగాణ యాజ్ అ ప్రాస్పెక్ట్. అక్కడికి కూడా ఎంటర్ అయ్యి పార్టీని మళ్ళీ రివైవ్ చేసే ఒక ఛాన్స్ ఉందేమో అని ఒక క్వశ్చన్ నడుస్తుంది. అగైన్ ఇట్ మైట్ సౌండ్ స్పెక్యులేటివ్, బట్ ఇఫ్ దట్ ఈస్ అ పాసిబిలిటీ, గివెన్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ తెలంగాణ బీజేపీ అండ్ ఇప్పుడున్న కూటమి, వాట్ సార్ట్ ఆఫ్ రోల్ విల్ యూ వాంట్ టు ప్లే? Oh, it's too early to say. It's very, as you said, it's speculative. It's too early to say because all the 3 parties of the Kutami will make their own independent analysis and studies and come out, because you have literally 5 years to go. So it's a long story. But as a person, as I told you, my parents are from East Godavari district. Rajul ma sonta ఊరు. నేను పుట్టి పెరిగింది హైదరాబాదు. చాలాసార్లు నేను ఆంధ్రానా తెలంగాణనా అండ్ నేను పనిచేసి ఐపీఎస్లో జాయిన్ అయిన తర్వాత అన్ని ప్రాంతాల్లో పనిచేశాను. నాకు నిజంగా చెప్పాలంటే తెలుగు ప్రజలంటే చాలా ఇష్టం. తెలంగాణలో తెలుగు ప్రజలు ఉన్నారు, ఆంధ్రాలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఇద్దరు నాకు ఇష్టం. ఇద్దరు నాకు అక్కడున్న
జిల్లాల్లో పనిచేశాను, ఇక్కడ జిల్లాలో పనిచేశాను. నాకు ఒకసారి నేను జీర్ణించుకోపోలేను, ఎందుకు డివైడ్ అయ్యాం మనం అని. సరే అభివృద్ధి వస్తుంది అంటే ఠీకే, గుడ్, బట్ వీఆర్ తెలుగు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. 100%. Thank you so much for speaking to us. It was lovely talking to you. And అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే యూ హెవ్ బీన్ వెరీ రియలిస్టిక్ విత్ యువర్ ఆన్సర్స్. చాలాసార్లు పొలిటీషియన్స్ మేము ఒక అటెండ్ చూస్తాం, ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్, హోలియర్ దెన్ దౌ ఇమేజ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుందాము. ఐ మీన్ వీఆర్ స్పాట్లెస్, వీ డు నాట్ రియలీ బిలీవ్ ఇన్ బీయింగ్ రియలిస్టిక్ అనే ఒక నోషన్ మనం చూస్తున్నాం. బట్ వాట్ ఎవర్ యూ ఆన్సర్, ఇట్ వాస్ వెరీ మచ్ ఆన్ ద రియలిస్టిక్ లైన్స్ అండ్ ఇట్ వాస్ టు ద పాయింట్. Thank you so much for speaking to One India, and we wish you all the best, not only for your term as a member of parliament, but also whenever you sit on the chair, every single Telugu person is going to be damn proud of you sitting on that chair, of the speaker chair in the Lok Sabha in the first place. So thank you so much for speaking.